నమస్తే, నేను ప్రశాంత్. రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం నుంచి ఎవరైనా పోటీ చేస్తే కనుక మరి ఏ పార్టీ గెలవబోతుంది అందులో అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూటమి నుంచి ఎవరైనా పోటీ చేస్తే కనుక ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు కూటమి అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఇదే కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి తెలంగాణకు వస్తుందా రాదా అనే దాని మీద ఫస్ట్ మాట్లాడుకొని ఆ తర్వాత కూటమి అభ్యర్థి ఎవరు అనేది మనం ప్రస్తావిద్దాం. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వస్తుందండి. దాంతోపాటు గోషమాల్ ఉప ఎన్నిక కూడా వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. దీని తర్వాత సైమల్టేనియస్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత మిగతా పంచాయతీ మండల ఎలక్షన్స్ అన్నీ ఉన్నాయి, జిల్లా పరిషత్ అన్నీ ఉన్నాయి, వరుసగా ఉన్నాయి ఎలక్షన్స్. ఇక్కడ సరే ఏది ముందు వస్తాయి, లోకల్ బాడీ ముందు వస్తాయా లేకపోతే బై ఎలక్షన్స్ ముందు వస్తాయి అంటే 6 నెలలు దాటక ముందే పెట్టాలి. జూబ్లీహిల్స్ అయితే ఇప్పుడు 2 నెలలు అయినట్టుంది. 6 నెలల కన్నా ముందు 6 నెలల ముందే పెట్టేసి ఖచ్చితంగా ఎలక్షన్ నిర్వహించాలి. 6 నెలల దాకా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టకుండా ఉంటారా అంటే ముందే పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. నేను రేవంత్ రెడ్డి గారు అంటున్నారు త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి. అంటే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ కూడా ఉంటాయి కదా. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు వస్తే కనుక ఖచ్చితంగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి రంగంలో దిగే అవకాశం ఉంది. ఎందుకు గ్రేటర్ హైదరాబాద్లో బలమైనటువంటి ఓటర్స్ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. ఈవెన్ తెలంగాణలో కూడా ఉన్నారు. ఇప్పుడు ఖమ్మం తీసుకోండి, బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉంది తెలుగుదేశం పార్టీకి. నల్గొండ బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉంది. మహబూబ్ నగర్ బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉంది. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్లో బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉంది. ఎక్సెప్ట్ పాత బస్తీలో కూడా ఎంబీటీ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తుంది. ఎంబీటీ తెలుగుదేశం పార్టీ కలిసి చిరకాలం పాటు వాళ్ళు మిత్ర పార్టీలే అవి రెండు కూడా. సో కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు వచ్చినా మీకు ఖచ్చితంగా కూటమి రంగంలో దిగి అచ్చం బీజేపీ విడిగా పోతే నష్టపోయే అవకాశం ఉంది. కేవలం బీజేపీ ఇప్పుడు తెలంగాణలో కనుక లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ చేస్తే నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఎంఐ 3 ఒకటి అవుతాయి. ఈ 3 ఒకటైనప్పుడు బీజేపీకి సపోర్ట్ ఏముంది? సింగిల్ పార్టీగా బీజేపీ సింగిల్ పార్టీగా లీడ్ చేయగలదా? కొన్ని బీఆర్ఎస్ పార్టీ సింగిల్గా లీడ్ చేయగలదా? లేదు. స్వీప్ చేసే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ ఇన్ కేసు కూటమి కనుక లేకపోతే. కాబట్టి ఆ అవకాశం బీజేపీ ఇవ్వదు, ఇచ్చే అవకాశం ఉండదు, ఇవ్వదు కూడా. ఎందుకంటే అన్ని రకాలుగా గెలవాలి అనేటువంటిది ఉంటుంది కాబట్టి అన్ని రకాల శక్తులను కూడగట్టుకుంటుంది. అలా అని చెప్పి బీఆర్ఎస్ని కలుపుకుంటుంది అంటే బీఆర్ఎస్ని కలుపుకోదు. ఆల్రెడీ చెప్పేశారు బీఆర్ఎస్ పార్టీని కలుపుకునే ప్రసక్తే లేదని చెప్పి బీజేపీ చెప్పేసింది. మొన్న 3 రోజుల నాడు కూడా బండి సంజయ్ గారు చెప్పారు బీఆర్ఎస్ని మీ ఎట్టి పరిస్థితుల్లో కలుపుకోవడం కానీ కలిసి వెళ్ళటం కానీ జరగదు అని చెప్పి క్లియర్గా చెప్పారు కదా. సో కాబట్టి ఆ ఛాన్స్ లేదు. అంటే కూటమి రావడానికి అవకాశం ఉంది. సరే లోకల్ బాడీ ఎలక్షన్స్ కాకుండా ముందు బై ఎలక్షన్స్ జూబ్లీహిల్స్ జరుగుతాయి అనుకున్నాం. జూబ్లీహిల్స్ జరిగితే అక్కడ కూడా గోషమాల్ కూడా ఆయన కనుక స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేస్తే ఎమ్మెల్యేకి దానికి కూడా వస్తుంది. ఈ 2 వచ్చినప్పుడు గోషమాల్ ఎలాగో బీజేపీకి పోతుంది. ఇక్కడ జూబ్లీహిల్స్ తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది. సో ఈ 2 వచ్చినప్పుడు అక్కడేమో బీజేపీకి, ఇక్కడేమో తెలుగుదేశం పార్టీ తీసుకునే అవకాశం ఉంది. సో ఇన్ కేస్ తెలుగుదేశం పార్టీ తీసుకుంటే జూబ్లీహిల్స్ని, ఇక్కడ అభ్యర్థి ఎవరంటే సుహాస్ని పేరు వినిపిస్తుంది. లేదు గోషమహల్ ఉప ఎన్నిక లేదు, అక్కడ ఆయన కంటిన్యూ అవుతాడు ఎవరు రాజాసింగ్ అనుకుంటే మాత్రం అక్కడ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఒక జూబ్లీహిల్స్ మాత్రమే వచ్చే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఎన్నికలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. అప్పుడు బీజేపీ మాకు కావాలి అని పట్టుబట్టడానికి అవకాశం ఉంది. పట్టుబడితే ఎవరు అభ్యర్థి ఎవరు అని అంటే నిన్న మొన్న మాధవి గారి పేరు వినపడుతుంది. ఎవరు మాధవి? హైదరాబాదు లోక్సభకు పోటీ చేశారు 2024 ఎన్నికల్లో. అసదుద్దీన్ ఓవైసీ మీద పోటీ చేసి హల్చల్ చేశారు. అవును, సోషల్ మీడియా వేదికగా చేసుకొని. విరించి హాస్పిటల్కి సంబంధించిన మాధవీలత గారు విరించి హాస్పిటల్ ఓనర్. ఆవిడ్ని ఇక్కడ పోటీ చేయించాలి అని ఒక ఆలోచన చేస్తున్నట్టుగా నిన్నటి నుంచి న్యూస్ వస్తుంది. ఆ న్యూస్ రావడానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన రామచంద్ర గారికి ఇచ్చారు. ఆ సామాజిక వర్గానికి ఎంతో కొంత బలం ఉందని చెప్పి ప్రూవ్ అయితే చేసుకోవాలిగా ఖచ్చితంగా.
అవును. సో కాబట్టి ఆయనకి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది ఇంపార్టెంట్. ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇమీడియట్గా జరిగే ఉప ఎన్నిక కాబట్టి ఆయన సత్తా ఏందో ఆయన సామర్థ్యం ఏందో నిరూపించుకోవడానికి ఇది ఒక అవకాశం. కాబట్టి ఇక్కడ ఆయన ఒక మంచి అభ్యర్థిని పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు, ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో. కాబట్టి 2-3 రోజుల నుంచి ఈవిడ పేరు మాధవీలత గారి పేరు మాత్రం బాగా వైరల్ అవుతుంది. జూబ్లీ హిల్స్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆవిడ నిల్చుంటారు. బీజేపీ అభ్యర్థి అంటే కూటమి అభ్యర్థి. కూటమి ఖచ్చితంగా బై ఎలక్షన్లో ఉండే అవకాశం ఉంది. జూబ్లీ హిల్స్ ఫస్ట్ ప్రయారిటీ తెలుగుదేశం పార్టీ అండి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిలుచుకునే అవకాశం ఉంది కూటమి తరఫు నుంచి. దానికి కారణం ఏంటంటే జూబ్లీ హిల్స్ అనేది ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ. తెలుగుదేశం పార్టీ క్యాడర్ బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీకి లీడర్లు కూడా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ ఉంది ఇక్కడ. సినిమా ఇండస్ట్రీకి తెలుగుదేశం పార్టీకి అనుబంధం ఉంది, అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి సామాజిక వర్గాల పరంగా చూసినా కానీ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్ని కోణాల నుంచి చూసినప్పుడు తెలుగుదేశం పార్టీకే ఆ స్థానం ఇస్తే గెలవడానికి అవకాశం ఉంది. ఇక అడిషనల్ బెనిఫిట్స్ ఏంటి సుహాసినికి ఇచ్చినందువల్ల అంటే నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన ఆటపడుచు కాబట్టి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఇంకొక అదనంగా ఇంకో స్టెప్ వేస్తే ఇప్పుడు సుహాసిని జూబ్లీ హిల్స్లో గెలిస్తే తెలుగుదేశం పార్టీ పగ్గాలు కూడా ఆవిడకి అప్పచెప్తారని అంటున్నారు టెంపరీగా. ఎందుకు అని అంటే రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలోపేతం కావడానికి తెలుగుదేశం పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పచెప్పాలి అనేది చాలా సీరియస్గా చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు తరచూ వినిపిస్తుంది. సో జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ సిస్టర్ సుహాసిని గారు. సో కాబట్టి వన్స్ సుహాసిని గారిని యాక్టివేట్ చేస్తే రాబోయేటువంటి రోజుల్లో కూటమిగా ఏర్పడినప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ కూడా ఉండడానికి మార్గం సుగమం అవుతుంది అనేటువంటి ఆలోచన కూడా ఉండొచ్చు. ఎందుకనంటే బీజేపీ తోటి సత్సంబంధాలు కలిగి ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. సరే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఆయన ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారితో కొంచెం గ్యాప్ ఉందనేది అంటూ ఉంటారు. కానీ బంధుత్వాలు ఎప్పుడు కలుస్తాయండి ఏదో ఒక సమయంలో. అవేమి పర్మనెంట్ విభేదాలు ఉండవు, పర్మనెంట్గా విభేదాలు ఉండవు. ఎప్పుడైనా మళ్ళీ కలుస్తారు. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో కూటమి వచ్చిందనుకోండి, బీజేపీ, తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కూటమి ఏడు నుంచి పోటీ చేస్తున్న సందర్భంలో బీజేపీ వాళ్ళు ఆల్రెడీ అమిత్ షా గారితో టచ్లో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు అంతకుముందు పిలిపించి మాట్లాడారు. సరే సినిమా విషయాలు మాట్లాడారు అనుకుంటున్నారు. సరే ఇన్ కేసు కూటమి ఏర్పడినప్పుడు తెలుగుదేశం పార్టీ లీడర్గా ఆయన శాశ్వత సభ్యుడు తెలుగుదేశం పార్టీలో. తెలుగుదేశం పార్టీ లీడర్గా బీజేపీ వాళ్ళు రమ్మంటే కూటమి తరఫున ప్రచారం చేయడానికి రారా జూనియర్ ఎన్టీఆర్? వచ్చేటువంటి అవకాశం ఉంది కదా. సో ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ జూబ్లీ హిల్స్లో ఆయన సిస్టర్ని గెలిపించాలి బీజేపీ వాళ్ళు. ఫస్ట్ బీజేపీ వాళ్ళు గెలిపించాలి. సో కాబట్టి కూటమి అభ్యర్థిగా సుహాసిని జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఎవరు విరంచి హాస్పిటల్ మాధవీలత గారా లేకపోతే సుహాసిని గారా అని అంటే బీజేపీకి కనుక ఇస్తే మాధవీలత గారు, లేదు తెలుగుదేశం పార్టీకి ఇస్తే సుహాసిని గారు అవుతారు. కాకపోతే ఎవరికి ఇస్తే బెటర్ అంటే తెలుగుదేశం పార్టీకి ఇస్తేనే బెటర్ అవుతుంది జూబ్లీ హిల్స్లో అని. ఈ ఈక్వేషన్లో పోయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ బాగా రాజకీయంగా నష్టపోయే అవకాశం ఉంది అక్కడ. కాంగ్రెస్ పార్టీ ఎలాగూ ఎంఐఎం సపోర్ట్ తోటి పోటీ చేస్తుంది కాబట్టి ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ ఈక్వేషన్ చూస్తే కనుక బీఆర్ఎస్ పార్టీలో కొంత ఆందోళన కలిగించేటువంటి అంశం, రాజకీయ అంశంగా మనం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.